నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మామూలుగా రాజకీయాలలో అధికారం ఎక్కడ ఉంటే నిధులు కూడా అక్కడ, అంటే ఆ అధికారంలో ఉన్న పార్టీకి నిధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ ఏపీలో దీనికి భిన్నంగా ఉంది. పార్టీలకి విరాళాలుగా అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ఓడిపోయిన పార్టీకి ఎక్కువ విరాళాలు రావడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మామూలుగా అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచైనా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా. కానీ ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. వైసీపీకి పార్టీకి ఎక్కువ విరాళాలు రావడం, ఇది ఇప్పుడు మళ్ళీ ఒక చర్చనీయాంశం అవ్వడం. సో అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వైసీపీకి కూడా నిర్మాణం ఉంది. నిర్మాణం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్మాణం నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ప్రజలకి ఎలాగైతే అధికార పార్టీ నుంచి పనులు చేయించుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుందో, కాని పనులకి నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రతిపక్షంతో కూడా మంచిగా ఉండాలి అనేటువంటిది ఒక ప్రోగ్రాం మొదటి నుంచి ప్రజలలో ఒక జనరల్ ట్రెండ్గా ఉంటుంది. అందులో భాగంగానే కేవలం ప్రజలనే కాదు, నాయకుల్లో కూడా ఉంటుంది. నాయకుల్లోనూ అలాగే వ్యాపారవేత్తల్లో కూడా ఉంటుంది. అంటే ప్రయోజనాలు ఎప్పుడైనా దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వంతో వాళ్ళ సయోధ్య కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఒకవేళ ప్రభుత్వం ఎప్పుడైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా నిరసన తెలియజేయటానికి ప్రతిపక్షం నుంచి తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయటం కోసం ప్రధాన ప్రతిపక్షంతో కొంత సన్నిహితంగా ఉంటారు. అలా పర్టికులర్గా అక్కడ బిజినెస్ కమ్యూనిటీలో ఒక సెక్షన్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేక భావం మొదలైంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. మొదలవటానికి కారణం ఏంటంటే, తన వాళ్ళకి అయిన వాళ్ళకి కంచాల్లోనూ కాని వాళ్ళకి ఆకుల్లోనూ పెట్టేటువంటి పద్ధతి ఒకటి మొదలైంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అంటే వాళ్ళకి అయినవన్నీ ఇచ్చుకుంటూ, ఎవరికి ఇంతకుముందు ఎవరి చేతుల్లో అయితే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళని దెబ్బ కొట్టుకుంటూ అలా వెళ్తున్నారు వాళ్ళు. అంటే కక్ష సాధింపు చర్యలు అనేవి చాలా సీరియస్గా జరుగుతున్నాయి. అవతల వాళ్ళకి ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా వీళ్ళు ఆపాదించేస్తున్నారు. ఆపాదించేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళ కులమేమిటి అనేది కూడా చూసి అక్కడ కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలు, కేటాయింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది ప్రధానంగా ఇబ్బందికరంగా మారింది. అందుకని తమ గొంతు వినిపించడానికి ప్రతిపక్షం వైపు నిలబడాలి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఒక సెక్షన్లో చాలా బలంగా కనిపిస్తోంది. అందుకని వైసీపీని బలోపేతం చేసుకోకపోతే, అంటే ప్రతిపక్షాన్ని నిలబెట్టుకోకపోతే అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించి తమ ప్రయోజనాలు మొత్తాన్ని గంగలో కలిపేస్తుంది అనేటువంటి భయం. ముఖ్యంగా ఇసుకకి సంబంధించి వాళ్ళు ఏదో ఉచిత ఇసుక ఇలాంటి పథకాలు చెప్పినప్పటికీ జనాలకి చేరేసరికి గతంలో అయ్యేటువంటి ఖర్చుని మించినటువంటి ఖర్చు అవుతుంది అనేది ఒక అభిప్రాయం జనంలో ఉంది. అది పేరుకే ఉచిత ఇసుక అంటున్నారు కానీ అదేం లేదు అనేది ఓపెన్గా మాట్లాడుతున్నారు. అలాగే ఆ ఏరియాలో వ్యాపారం మొత్తం కూడా వాళ్ళకే వెళ్ళిపోయింది. తెలుగుదేశం ఆశ్రితులు మాత్రమే కాదు, ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళే ప్రధానంగా వ్యాపారవేత్తలుగా కూడా వ్యవహరిస్తున్నారు. దాంతో వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బావమరుదులు వీళ్ళకే దోచిపెట్టడం అనే కార్యక్రమం నడిచిపోతోంది. సెంట్రలైజ్డ్ వ్యవహారం నడుస్తోంది తెలుగుదేశం పార్టీలో. మన వాళ్ళకి ఇవ్వాలి అంటే, ఈ అధికారంలో ఉన్న సమయంలో మన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబెట్టేస్తే రేపు పొద్దున్న పవర్ దెబ్బతిన్నప్పుడు ఏదైనా జరగకూడనిది జరిగితే ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తే అండగా నిలబడాల్సినటువంటి సెక్షన్స్ అన్నిటినీ సంతృప్తి పరచాలి అనే మూడ్లో ఉన్నాడు ఆయన. అయితే అందులో ఆయనతో కలిసి ట్రావెల్ అయినటువంటి సెక్షన్స్ చాలా వాటిని నిరాదరణకు కూడా గురి చేస్తున్నాడు. ఇక్కడ జనసేనకి సంబంధించి పనుల కోసం వెళ్ళిన వాళ్ళకు కూడా సరిగ్గా అక్కడ రెస్పాన్స్ రావడం లేదు. వాళ్ళు కూడా కొంతమంది డివైడ్ అయ్యి ఇటువైపుకి నడుస్తున్నారు, వైసీపీ వైపు.
పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది ఆ ట్రెండ్. గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి, అటు తూర్పు గోదావరి, విశాఖపట్నం వరకు ఉంది ఆ ట్రెండ్. రైట్ సార్. వాళ్ళందరూ నెమ్మదిగా వైసీపీ వైపు చూస్తున్నారు. అంటే ఇక్కడ విరాళాలు ఇలా వైసీపీకి రావడాన్ని చాలా మంది భయపడుతున్నట్టు కూడా బయట టాక్ వినిపిస్తుంది సార్. ఏంటంటే ఈ పీపీపీ మోడ్ ఏదైతే ఉందో, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఇదే నిదర్శనం. ఎందుకంటే మేము ఇంత వ్యతిరేకంగా ఉన్నాం, నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వమే, అందుకోసమే ఇది ఒక ఫస్ట్ సైన్ లాగా చూడాలి అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. వాస్తవం అంటారా సార్ ఇది? ఈ పీపీపీలు ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం తన యాక్టివిటీ నుంచి తప్పుకుని ప్రైవేటు శక్తులకి అప్పచెప్పేయటం అనేది జరుగుతోంది. నిజానికి దాన్ని భుజాన్ని వేసుకోవడానికి ఎవరు రావట్లేదు ముందుకి. ఎవరు రాకపోవడం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ. ఎందుకు జరుగుతోంది ఇలాగా అంటే, మేమే చేసేటట్లయితే మేమే కాలేజీలు పెట్టుకుంటాం కదా మా నిర్వహణలో. మీ నిర్వహణలో ఉన్న కాలేజీలు మా భుజం మీద మోయటం ఏమిటి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అంటే ప్రతిదీ దత్తతకి ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. అది ఆయన జన్మభూమి అనే కార్యక్రమమే అందులో భాగంగా తీసుకొచ్చాడు ఆయన. జన్మభూమి అనే పేరుతో ప్రతి ఒక్కళ్ళకి మీ ఊరిని మీరే డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఊరి నుంచి పారిశ్రామిక రంగంలోనూ లేకపోతే ఇంకేదో రంగంలోనూ ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఆ ఊరి నుంచి ఎదిగి కోటీశ్వరులైన వాళ్ళు ఎవరు అనేది ఒక లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీ ఊరు అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. అంటే ప్రభుత్వం ఏమీ చేయదు, మీ ఊరి గురించి మీరే పట్టించుకోవాలి అని చెప్పి ఈ ప్రైవేటైజేషన్ ప్రోగ్రామ్ని ఆదర్శం అనే పేరుతో లింక్ చేసి నడిపాడు ఆయన. అలా ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన స్వగ్రామానికి ఎప్పుడూ పెద్దగా వెళ్ళింది లేదు. అక్కడ గుడివాడ దగ్గర వెంకటరాఘవపురం ఆయన ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసి మాట్లాడి మీ ఊరి అభివృద్ధి బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి ఇన్ని జన్మభూమి కార్యక్రమంలో అక్కడికి పంపించి అక్కడ ఆయన పలువు పట్టుకొని ఏదో అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్డు పక్కన చెత్త తీయటం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టుగా కొన్ని ఫొటోస్ వేసి మీడియా నుంచి మైలేజ్ ఇచ్చేసరికి ఆయన కూడా ఆనందపడ్డాడు. ఇక అక్కడ నుంచి గ్రామాల దత్తత కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్కళ్ళకి దత్తత ఇచ్చేసి మీ చావు మీరు చావండి అన్న పద్ధతిలో వ్యవహరించాడు ఆయన. ఇది మేమే చేసుకుంటాం కదా, మీరేమిటి ప్రభుత్వం మాకు ఇలా పనులు ఎండార్స్ చేయటం, ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా మా భుజాల మీద వేసేస్తుంది అనే అభిప్రాయం జనాల్లో మొదలైంది. మొదలవటంతో కొంత అన్ని రకాలుగాను జరిగింది. ఇది ఒకటేమో వీళ్ళకి వ్యాపారంకి సంబంధించి అందరినీ సమంగా చూడటం లేదు, కొందరికి పెద్దపేట వేసి కొందరికి అసలు మొండి చేయి చూపిస్తున్నారు అనేది ఒక గొడవ. రెండోదేమో కొంతమందిని దగ్గరికి తీసుకున్నప్పటికీ అనవసరమైన భారాలు భుజాల మీద వేస్తున్నారు అనేది ఇంకొక గొడవ. ఇలా వీళ్ళు నెమ్మదిగా తమ గొంతు వినిపించడం కోసం ప్రతిపక్షాన్ని ఉంచాలి, ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలి, ఆర్థికంగా నిలబడాలి, దన్నుగా నిలబడాలి. ప్రజల మూడ్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం అదే మెజారిటీ సాధించగలదా అంటే ఈ యాంత్రిక మాయాజాలం లేకుండా, బ్యాలెట్ పేపర్ అలా అంటారా, లేకపోతే బ్యాలెట్ పేపర్ కాదు, అసలు జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ఎన్ని రకాల నిదర్శనాలు తీసుకువెళ్ళినప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదు, మాట్లాడటం లేదు. ఇప్పుడు ఆయన ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టాడు, జాబితాలు తీసుకెళ్లి గొడవ చేశాడు. అయినప్పటికీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఆయనదే తప్పు అంటున్నారు కదా సార్. ఆయనదే తప్పు అంటున్నారు. అదే అసలు దానిలో ఏ మేరకు చాలామంది ఇంతకుముందు కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేయటం అనేది సాధ్యమే అని సోదోహరణంగా నిరూపించాయి. ఫారెన్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలా మంది నిరూపించారు. ఇక్కడ పర్టికులర్గా ఎంఎల్ గ్రూప్స్ నుంచి కొంతమంది బెంగాల్కి చెందినటువంటి కొన్ని ఎంఎల్ గ్రూప్స్ వాళ్ళు స్టాటిస్టికల్ డేటాతో బయటకి విడుదల చేశారు. అయినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు, పర్టికులర్గా న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు,
ఇవి కొంత వర్క్ చేసినాయి, దీని మీద వర్క్ చేసినాయి, వాళ్ళకి నిరూపించినాయి. అయినప్పటికీ ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. ఇప్పుడు ఆ యాంత్రిక మాయాజాలం మీద ఒక ఆశతో బతుకుతున్నాడు ఆయన చంద్రబాబు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈయన ఏవైనా చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాత్రం ఒక గుడ్ లుక్స్లో ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు నిరంతరం. దేనికి సార్? అంటే ఇక్కడ అందరికీ ఒకటే ప్రశ్న సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిల్చుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఇక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం. సో టీడీపీ తలుచుకుంటే ఎన్నైనా నిధులు తీసుకురావచ్చు, ఎంతైనా అభివృద్ధికి అక్కడ నుంచి కొట్లాడి తీసుకురావచ్చు. అలాంటిది వీళ్ళు తలొగ్గి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు సార్ మరి వాళ్ళతో? ఆ గెలుపు ప్రజలు తనకిచ్చిన గెలుపుగా అనుకోవడం లేదు ఆయన. ఇప్పుడు 164 సీట్లు గెలిచాడు ఆయన. అవును సార్. ఈ గెలిచిన సీట్లన్నీ కూడా తన బలంతో తాను గెలిచాను అని ఆయన అనుకోవడం లేదు. మరి ఎవరి బలం సార్? అంటే యంత్రాల బలం. ఆ యంత్రాలను మేనేజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ జరిపినటువంటి ఇంద్రజాలంలో భాగంగా తాను గెలిచానని, తన గెలుపుకు ప్రజలు కారణం కాదని చంద్రబాబు గారు బలంగా అనుకుంటున్నాడు. అనుకోవడం వలన ఆయన ఢిల్లీ దేవుడి దయ వల్ల గెలిచానని అనుకుంటున్నాడు ఆయన బలంగా. అనుకోవటం వలన ఎంతసేపు ఢిల్లీ ప్రదక్షిణలు, ఢిల్లీ వాళ్ళని పొగడ్తల్లో ముంచెత్తటం, ఈ పనిలో నిమగ్నం అయిపోయాడు ఆయన. గతంలో లేడు చంద్రబాబు. అంటే యాక్టివ్గా లేరంటారా? యాక్టివ్ కాదు. ఆయన బ్రెయిన్ గతంలో తను కొంత ఇండిపెండెంట్గా తనకంటూ ఒక స్పేస్ ఉంచుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేసేవాడు. ఇది భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగించింది. వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబుని పూర్తిగా నమ్మరు. అంటే ఆయన కొంచెం రివర్స్ అయిపోయి అప్పుడప్పుడు అవతల వాళ్ళ మీద దారుణమైన విమర్శలు చేసిన చరిత్ర ఉంది ఆయనకి. చేసినా కూడా మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు కదా సార్. అప్పుడు నమ్మకపోవడానికి అలాంటివి ఏమున్నాయి? అంటే ఆయన అవసరం కోసం పొత్తు పెట్టుకున్నాడు అనేది ఒక వెర్షన్ అయితే, పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి వాళ్ళు కల్పించారు. అంటే కేసులు ఏమన్నా కార్నర్ చేసి ఆయన మీద స్కిల్ స్కామ్ కేసు వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి నివేదించింది. ఇది కండిషను, మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఏం చేయమంటారు అంటే మీరు ముందుకు వెళ్ళండి పర్వాలేదని వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాతే వీళ్ళు అరెస్ట్కి వెళ్ళారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఆయన అరెస్ట్ కావడానికి 4 రోజుల ముందు ఇది జరుగుతోంది, నన్ను లోపలేసే ఛాన్సెస్ ఉన్నాయనే మాట్లాడాడు. బహిరంగంగానే మాట్లాడాడు ఆయన. కరెక్ట్గా ఆయన మాట్లాడిన 4వ రోజున వెళ్ళి ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే ఆయనకు అర్థమైపోయింది. అంటే అప్పటి వరకు ఇలాంటిది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వానికి ప్రేమలేఖలు రాశాడు. దాదాపు 7-8 లెటర్స్ రాశాడు, నన్ను కొంచెం పట్టించుకోండి అని. ఒకవైపు 2019 ఎన్నికల్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నాకంటే జూనియర్ మోడీ అని చెప్పి మాట్లాడి, వీళ్ళందరికంటే నేనే తెలివైన వాడిని అని ఆయనే బహిరంగ వేదికల మీద మాట్లాడి, ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే తన అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎదురవుతాయనే పరిస్థితి వస్తోంది అని ఆయనకు సూచనలు అందాయో, ఇమ్మీడియట్గా ఆయన ప్రేమలేఖలు రాయటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఈ లవ్ లెటర్స్కి పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ ద్వారా ఈ ఉత్తరాలు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తరచూ కలిసేవాడు. పవన్ కళ్యాణ్ని ఒక వేరే ప్లేస్కి, అంటే ఒక ప్రైవేటు ఏరియాకి పిలిపించుకున్నాడు. అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కో వీళ్ళ పార్టీ ఆఫీస్కి ఆయన రావటమో కాకుండా వేరే ఎక్కడో ఒక హోటల్లో కలవటం, అలాంటి కార్యక్రమాలు జరిగేవి. కలిసి ఆయన ద్వారా ఒక కబురు పెట్టేవాడు అక్కడికి, చంద్రబాబు గారు మీ పట్ల విధేయంగానే ఉన్నాడు, కన్సిడర్ చేయండి అని ఒక లవ్ లెటర్ ఆయన పట్టుకెళ్ళి అక్కడ పోస్ట్ చేసేవాడు. అందుకే చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఆయన కష్టపడ్డాడు నిజంగానే, చంద్రబాబు కోసం చాలా కష్టపడ్డాడు. ఈ లెటర్స్ అన్నీ విఫలమైనాయి అని అనిపించి ఆయన ఎలా అనుకుంటుండగా అప్పుడు చంద్రబాబు నాయుడిని తమ వైపు తిప్పుకుందాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఒక ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ ఖండన ప్రకటనలు ఇచ్చారు. ఈ ఖండన ప్రకటనలు ఇస్తున్న టైంలోనే పవన్ కళ్యాణ్ని బీజేపీ పంపించింది అక్కడికి. నువ్వు ఇమ్మీడియట్గా ఓజీ షూటింగ్ ఆపి వెళ్ళి చంద్రబాబుకి ములాఖాత్ పెట్టి, మీరు దయచేసి
ఎన్డీఏ విండో మూసేయకండి అని చెప్పేసి వచ్చాయని చెప్పారు. ఈయన వెళ్ళి అదే చెప్పాడు అక్కడ ములాఖాత్కి వెళ్ళి చెప్పి బయటకు వచ్చి మేము కలిసి పోటీ చేయబోతున్నామని ప్రకటించేశాడు ప్రపంచానికి. దాంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇటువైపుకి తిరిగి కూర్చున్నాడు. వాళ్ళు నన్ను కాపాడారు, రక్షించారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఆయనకి. దాంతో నేను ఢిల్లీలో చక్రం తిప్పగలను, నేను ఏదైనా చేయగలను, ఈ ప్రపంచంలో నా అంత సీనియర్ లేడు, నా అంత జ్ఞాని లేడు, ఇవన్నీ అసలు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిందే నేను అన్న లెవెల్లో మాట్లాడేవాడు ఆయన. అది తగ్గింది. అది తగ్గి కొంత వినయము విధేయత వచ్చినాయి ఆయనలో. ఆ వినయ విధేయతల్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నాడు ఆయన ఓపెన్గా. ఆ ప్రదర్శనలో భాగమే ఈ మధ్య ఆయన వేదికల మీద మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ధర్మము ఇలాంటి విషయాలు మాట్లాడేవాడు కాదు చంద్రబాబు. ఈ మధ్య మాట్లాడుతున్నాడు. దైవము ధర్మము ఇలాంటి విషయాలన్నీ ఆయన ప్రసంగాల్లో చోటు చేసుకుంటున్నాయి.